ఏమ్మా రాధా, అమ్మా రాధా, వస్తున్నా అంకుల్. ఏం లేదు రాధా, మోటార్ చెడిపోయింది, ఒక బకెట్ నీళ్ళు తీసుకొస్తావా? సరే అంకుల్, తెచ్చిస్తాను అంకుల్. థ్యాంక్స్ అమ్మా. కష్టాలన్నీ నాకే. మోటార్ ఇవాళ చెడిపోవాలా, మెకానికల్ పిలిచేస్తాయి, వాటర్ రావట్లేదు. నాకు అవసరం లేదు, బకెట్ నేను వెళ్తాను, ఇది ఇవ్వాలమ్మా. ఇస్తాను కదా, ఉంటానమ్మా. కష్టాలన్నీ నాకే, భగవంతుడు నాకే పెడతాను కష్టాలు. ఎవరొచ్చారు రాదా? పక్కింటి మూర్తి అంకుల్ వచ్చారమ్మా. ఆయన ఎప్పుడు మన ఇంటికి రారు కదే. అది కాదమ్మా, పక్కింటి మూర్తి అంకుల్ వల్ల మోటార్ చెడిపోయిందట. అందుకే అంకుల్ ఒక బకెట్ నీళ్ల కోసం వచ్చారు. మళ్ళీ అవసరమైతే వాటర్ కోసం వస్తానన్నారు. మరైతే నిన్నెందుకు తీసుకున్నాడు ఆయన? అది కాదమ్మా, మోటార్ చెడిపోయిందని, మెకానిక్ రాలేదని, అన్ని కష్టాలు ఆయనకే ఉన్నట్లు తెగ టెన్షన్ పడిపోతున్నాడమ్మా. కొంతమంది అంతేనమ్మా, చిన్న సమస్య కూడా ఎక్కువ టెన్షన్ పడిపోతుంది. కానీ ఈ కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళమ్మా. అమ్మ రాధా, అమ్మ రాధా. ఏంటి అంకుల్? ఏం లేదు రాధా, గ్యాస్ బండ్ అయిపోయింది, మీ ఇంట్లో ఎక్స్ట్రా ఉందేమో అని అడగడానికి వచ్చాను. భగవంతుడు నాకు అన్ని కష్టాలు పెడుతున్నాడు అమ్మా. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు. ఎందుకు నా భగవంతుడు నా మీద ఏమి ఆతన కనికరం లేకుండా అడగమ్మ కొద్దిగా చూడు. ఉండండి అంకుల్, అమ్మని అడిగి చెప్తా. అమ్మ, మూర్తి అంకుల్కి ఎక్స్ట్రా గ్యాస్ బండ్ ఏమన్నా ఉందా? లేదండి మూర్తి గారు. స్టవ్ మీద అన్నం గిన్నె పెట్టాను, సగంలో గ్యాస్ బండ్ అయిపోయింది. అలాగైతే మూర్తి గారు కొంచెం మీ గిన్నె తెచ్చి ఉండి మా స్టవ్ మీద పెట్టిస్తాను. సరేమ్మా, తెచ్చిస్తాను. భగవంతుడు కష్టాలనే నాకే పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఏమనుకోవద్దమ్మా. అమ్మ రాదా, నేను వచ్చేలో పంపులు కూర్చోమని చెప్పమ్మా. రండి అంకుల్, వచ్చి కూర్చోండి. ఏంటి అంకుల్, ఎప్పుడు చూసినా టెన్షన్ పడుతుంటారు? మొన్నేమో మోటార్ చెడిపోయిందని, మెకానిక్ రాలేదని, ఈ రోజు చూస్తే గ్యాస్ అయిపోయిందని. దేవుడు మిమ్మల్ని కష్టాలు పెడుతున్నాడు అంటున్నారు. అసలు దేవుడు మిమ్మల్ని ఏం కష్టాలు పెట్టాడు అంకుల్? నా కష్టాలు నీకేం తెలుసమ్మా? అంత పెద్ద ఇంట్లో ఒక్కడనే ఉంటానా? నా కొడుక్కి కూతురి పెళ్లి చేశా, వాళ్ళంతా కూడా అమెరికా వెళ్ళిపోయారు. మీ ఆంటీ కూడా మనవరాల కోసమనే అమెరికా వెళ్ళిపోయింది.
టైంకి ఫుడ్ పెట్టేవాళ్ళు ఎవరు? ఇప్పుడు నువ్వేదో మంచిదాన్ని కాబట్టి బకెట్ నీళ్లు ఇచ్చాము, రైస్ అరేంజ్ చేస్తున్నావు. రోజు అడగలేనుగా, అన్ని కష్టాలన్నీ నాకే ఇచ్చాడు రోజు. అంకుల్ మీకు ఒక విషయం చెప్పనా? మీకు దేవుడు అన్యాయం చేశాడు అంటున్నారు కదా, దేవుడు మీకు ఎంత న్యాయం చేశాడో తెలుసా? ఏం న్యాయం చేశాడయ్యా? ఏం న్యాయం చేశాడు? నా కొడుకు నా దగ్గర లేడు, కూతురు లేదు, నా భార్య లేదు, ఒక్కడే ఉన్నా. ఏదో న్యాయం చేశాడు. చెప్పుకో ఏం న్యాయం చేశాడో.